వెల్కమ్ టు మై శివా షో టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే జూలై మంత్లో ఎలా ఉండబోతుంది, మీ లైఫ్ ఎలా ఉండబోతుంది. జూలై మంత్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది. మీరు చాలా బాధలో ఉంటారు. మీ ముందుకు ఎన్ని వచ్చినా సరే అది నాది కాదు అనే ఊహలో ఉంటారు. నాది కానిది ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా మనం తీసుకోకూడదు అనే ఆలోచనలో ఉంటారు. నాకెందుకు ఇలాంటి స్థితికి తీసుకొచ్చావు అనే ఆలోచిస్తారు. నేను ఒంటరిగా ఉంటేనే బెటర్ అని అనుకుంటారు. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. స్టక్డ్ పొజిషన్లో ఉంటారు. స్టబాన్గా ఉంటారు. కోపం అనేది వస్తుంది. ఈగో ఉన్నది మీకు. ఎమోషన్స్ అన్నింటిని కూడా హైడ్ చేసుకుంటారు. బయటికి ఏమీ చెప్పరు. కానీ ఏదో ఒక విషయంలో గట్టిగా వేగంగా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటారు. వేగంగా ట్రావెల్ చేయాలి, వేగంగా ట్రావెల్ చేసి వేగంగా వెళ్ళాలి అని అనుకుంటారు. ఫాస్ట్ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్. ఈ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్ వల్ల మీకు అక్కడ నమ్మక ద్రోహం జరుగుతుంది. సమ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎవరో మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేస్తారు, వెన్నుపోటు పొడుస్తారు మీకు తెలియకుండానే. దానివల్ల ఏంటంటే మీకు మనోచంచలంగా ఉంటుంది, ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తారు. కానీ అందులో అయితే సక్సెస్ అయితే దొరుకుతుంది, కానీ ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్ అయితే కాదు. కెరియర్ గురించి అప్పుడు ఈ టెంపరీ దాని గురించి వెళ్ళిన తర్వాత సక్సెస్ అయినప్పటికీ అప్పుడు నుంచి కూడా మీరు కెరియర్ మీద ఫోకస్ పెడతారు. ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనేది ఉంటుంది. మీరు అంటే ఎయిర్ ట్రావెలింగ్స్లో మీకు ఏదో ఒక బయటికి వెళ్ళే ఒక ఎయిర్ ట్రావెలింగ్లో ఆలోచిస్తారు. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ట్రావెలింగ్ చేస్తారు. మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైతే స్టక్డ్ పొజిషన్లో మీ ఎనర్జీలో మీరు ఉంటారో అప్పుడు మీకు మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ పర్సన్స్ నుంచి కానీ అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ వస్తాయి. ఇక్కడైతే అదే కనిపిస్తుందండి. మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న నిర్ణయం అయితే మీ విష్ అనేది ఈ మంత్లో ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు న్యూ బిగినింగ్, మనీ విషయంలో న్యూ బిగినింగ్ చేస్తారు. సంపాదన విషయంలో సంపాదించాలి, మనీని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు. మనీ సంపాదించిన విషయంలో స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు. ఫ్యూచర్ గురించి అనుభవంతో ముందుకు వెళ్తారు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్లాన్స్ వేస్తారు. 4 of Cups క్లారిఫికేషన్. ఏదో ఒక జాబ్ అనేది మీ ముందుకు వస్తుందండి. కమ్యూనికేషన్ జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్స్ని మీరు మిస్ అవుతారు. జాబ్ కానీ బిజినెస్ కానీ
వాటిని మిస్ అవుతారు. ఇక్కడైతే అదే కనిపిస్తుంది. మీ ముందే ఉండే ఆప్షన్స్ని చూసుకుంటారు, కానీ మీకు వచ్చిన దాన్ని విడిచిపెట్టుకుంటారు. ఇక్కడ ఎంపరర్ కార్డ్. ఎస్, కోపం ఉంటుంది. కోపంలో ఏం మాట్లాడతారో మీకే తెలియదు. ప్రాక్టికల్గా ఆలోచించినప్పటికి కూడా ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అనేది జరుగుతుంది. కానీ మీరు అందులో అయితే సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కొంచెం ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఫ్యూచర్ ప్లాన్ గురించి వెయ్యండి, రిస్క్ తీసుకోండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్కువ చేస్తారు, దానివల్ల మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటారు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే నెగిటివ్ సిచ్యువేషన్లో మీరు అనవసరంగా రిస్క్ జరుగుతుంది. ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో ఒక నమ్మక ద్రోహం కూడా జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందండి. ఓవర్ థింకింగ్ వల్ల, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్యూచర్ గురించి ఆలోచించడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 10 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి, ట్రావెలింగ్స్ ఉన్నాయి. ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దగ్గరలో తరచుగా ట్రావెలింగ్ చేస్తున్నారు. ద ఫూల్ కార్డ్. ఫూలిష్ బిహేవియర్ జరుగుతుంది. ఎమోషనల్ న్యూ బిగినింగ్ అయితే అవుతుంది, కానీ దాన్ని ఇగ్నోర్ చేస్తారు. ఇగ్నోర్ చేయడమే ఇక్కడ కరెక్ట్, ఎందుకంటే ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వలన దాన్ని ఏంటంటే మీరు తీసుకున్నట్లుగా అయితే రేపు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికి కూడా వాళ్ళ కెరియర్ వాళ్ళకి ఇంపార్టెంట్ అని ఇక్కడైతే కనిపిస్తుంది. అలా అని ఫిక్స్ అవుతారు. 8 ఆఫ్ వ్యాండ్స్. మీ రుణానుబంధాలే మీకు కమ్యూనికేషన్ అవుతారు. లైక్ ఫ్రెండ్స్ అయినా, మీ పరిస్థితులన్నీ కూడా ఇప్పటి వరకు ఉండే అప్లో ఉండేవన్నీ డౌన్ అవుతాయి, డౌన్లో ఉండేవన్నీ అప్ అవుతాయి. అంటే ఇన్ కేస్ ఇప్పటి వరకు ఎవరైనా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళందరికీ గుడ్ టైం అనేది మొదలవబోతుంది ఇక్కడి నుంచి. 9 ఆఫ్ కప్స్. రీగ్రెట్ అవుతారు. వాళ్ళు విష్ ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత మీ పర్సన్ అనే వాళ్ళు రీగ్రెట్ అవుతారు, ఒంటరిగా ఆలోచిస్తారు, కొన్ని బౌండరీస్ వేసుకొని ఉంటారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, మనీ పరంగా న్యూ బిగినింగ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీలో హ్యాపీ అనేది జరుగుతుంది. ఇది హెల్తీ రిలేషన్గా మారుతుంది. 3 ఆఫ్ వ్యాండ్స్. 3 ఆఫ్ పెంటికల్స్. ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి థర్డ్ పార్టీస్తో డిస్కషన్ అవుతారు, గైడెన్స్ తీసుకుంటారు, అప్పుడు ఎందులో సక్సెస్ అవుతారు. అప్పుడే మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మీ లైఫ్లో జరగబోయేది ఇది. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మీ లైఫ్లో జూలై మంత్లో ఎలా ఉండబోతుందో చెప్పాను. ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టారు. ప్రజెంట్ అయితే రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు, ఈ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ కోరుకుంటున్నారు, కానీ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ఫ్యూచర్లో అయితే మీ ఒక బౌండరీ వేసుకొని ఉంటారు, లిమిట్స్ క్రాస్ చేయకూడదు అని ఫిక్స్ అవుతారు. మీది మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీరు పాస్ట్లో క్లోజ్డ్ బుక్గా ఉన్నారు, లిమిట్స్ క్రాస్ చేయలేదు, బౌండరీ వేసుకొని ఉన్నారు,
రీగ్రెట్ అయ్యారు, ఒంటరిగా ఆలోచించుకుంటూ ఉండేవారు, బాధపడేవారు, కానీ మీ బాధను ఎప్పుడు కూడా బయటికి చెప్పలేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చైల్డిష్ మెంటాలిటీ, మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీ పర్సన్తో షేర్ చేసుకుంటున్నారు. మీ పర్సన్తో మీరు బ్రైట్ ఫ్యూచర్ను కోరుకుంటున్నారు. ఫ్యూచర్లో లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, ఫోన్ కాంటాక్ట్స్ ఎక్కువగా జరుగుతాయి. మీ పర్సన్ అంటేనే మీకు ప్రపంచం. మీ పర్సన్ తప్ప మీకు ఇంకెవరు వద్దు అని ఫిక్స్ అవుతారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ ఆలోచనలు. మీరైతే ప్రజెంట్ హీలింగ్ అవుతున్నారు, రెస్ట్లెస్గా ఉన్నారు. సో రెస్ట్ తీసుకోపోతున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారు. టెంపరీ మూవ్ ఆన్ జరిగింది. దేని గురించి కూడా ఓవర్గా స్ట్రెస్ తీసుకోకూడదు అని టెంపరీ మూవ్ ఆన్ చేశారు. ఏదో మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. మీరు మీ పర్సన్తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ని మీరు గమనిస్తున్నారండి. అదర్ సోషల్ నెట్వర్క్స్లో రహస్యంగా అది కూడా గమనిస్తున్నారు, ఎవరికి తెలియకుండా, ఎవరికి చెప్పకుండా. సో ఈ గమనించడం వల్ల ఏంటంటే మీకు కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. అసలు ఈ పర్సన్ నాకు దక్కరా, ఈ పర్సన్ నాకు వస్తారా లేదా తెలియదు అని మీరు ఎక్కువగా ఓవర్గా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడం వల్ల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని స్టక్డ్ పొజిషన్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఏదో ఒక జాబ్ కానీ, బిజినెస్ కానీ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ మీద ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీ పర్సన్తో చేయాలి అనే ఆలోచన కూడా ఉంది. మీరు మీ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు, ఎమోషనల్గా ఉన్నారు, కానీ మీ ఎమోషన్స్ని బయటికి చెప్పట్లేదు, మీ ప్రేమను బయటికి చెప్పట్లేదు, ఇంట్రోవర్ట్గా దాచిపెట్టి ఉంచుకున్నారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ వైపు అయితే మీకు అట్రాక్షన్ ఉంది. మీరు కూడా అట్రాక్టివ్ పర్సనేను. మీరు ఎందులో కూడా తగ్గిలేరు, మీరు అన్నిట్లో కూడా సఫిషియంట్గా ఉన్నారు అని అనుకుంటున్నారు. మీరు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, కానీ మీ పర్సన్ అంటే అట్రాక్షన్ ఉంది, కానీ మీ పర్సన్ మీద మీకు ఫోన్ లేదని, మెసేజ్ లేదని, వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వలేదని చెప్పి మీకు కోపం అయితే ఉంది. ఆ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియకుండా ఉంది. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన. మీ పర్సన్ టెంపరీగా మూవ్ ఆన్ అయిపోయి ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ చేయలేదు, మెసేజ్ చేస్తారేమో అనుకుని మెసేజ్ చూస్తున్నారు, కానీ మెసేజ్ చేయకుండా ఉంటున్నారు. మీ మీద అయితే జెన్యున్గా లవ్ ఉంది, కానీ మీ పర్సన్ అనేవాళ్ళు మీ నుంచి దూరంగా ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని బ్లాక్ చేసి కూడా కొంతమంది ఉన్నారు. బ్లాక్ చేసి ఉన్నారు. ఈ రిలేషన్లో అయితే రీబర్త్ కోరుకుంటున్నారు, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనుకుంటున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలి అనుకుంటున్నారు. ఎక్కడికైతే మీ నుంచి మూవ్ అని వెళ్ళారో అక్కడ నుంచి మీ దగ్గరికి రావాలి, ట్రావెల్ చేసుకొని రావాలి, ఈ రిలేషన్లో రీబర్త్ కావాలి అని కోరుకుంటున్నారు. మీతో ఫ్లర్ట్ చేస్తున్నారు, టెంపరెన్స్ బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది. డివైన్ బ్లెస్సింగ్స్ ఉంది. మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. వాళ్ళ విష్ అనేది ఒకటి ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు.
కానీ ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్స్లో అంటే మీ నుంచి వెళ్ళారు కదా, అక్కడ ఉండే పరిస్థితులు అనేది వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీ వైపుగా మీ దిశగా వచ్చి స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఎస్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హెల్పింగ్ ఎక్కువగా చేస్తున్నారు. మేబీ ఇది మ్యారీడ్ సిచ్యువేషన్ లా కనిపిస్తుంది. మ్యారీడ్ విత్ రిలేషన్, మ్యారీడ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఉండే మ్యారిటల్ రిలేషన్కే ఎక్కువగా టైం ఇస్తున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్, వెయిట్ చేస్తున్నారు. మీరైతే మీ పర్సన్ గురించి చాలా వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో మీ పర్సన్ పెట్టారు అని వాళ్ళకి తెలుసు. ఒంటరిగా ఉంటున్నారు, ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఒంటరిగానే ఉండాలి అనుకుంటున్నారు అని మీ పర్సన్ కొన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చేస్తున్నారు. రిలేషన్షిప్లో అవుట్కమ్ ఏ విధంగా ఉందో చూద్దాం. యూనివర్స్, ఎస్, మీది జెన్యూన్ రిలేషన్షిప్. మీకు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. అది జెన్యూన్ రిలేషన్షిప్ అండి. మ్యారేజ్ చేసుకుంటేనే అది జెన్యూన్ రిలేషన్షిప్. లేదు, నమ్మకం లేకుండా ఉండేది అది నిజమైన ప్రేమ కాదు. ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్. అది ప్రేమ ప్రేమ అంటారు కానీ అది ప్రేమ కాదు, ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్. ఎంతమంది తన లైఫ్లోకి వచ్చినా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు.